నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదో ఒక బురద జల్లాలి, బురద జల్లి కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావాలని చెప్పి రోజుకొక డ్రామా వేస్తూ ఉంటారు. ఆ డ్రామాలో భాగంగానే ఆ విశాఖ ఉక్కు ఏదైతే ఉందో దాన్ని ప్రైవేటీకరణ చేసేస్తూ ఉన్నారని చెప్పి ఇక్కడ యాక్చువల్ ప్రాబ్లం ఏంటంటే, ఈ కార్మిక సంఘాలు ఏవైతే ఉన్నాయో ఈ కార్మిక సంఘాల్లో కూడా గ్రూపులు ఉంటాయి. అందులో వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నటువంటి ఆ కార్మిక సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆందోళనలు చేయడము, ఎవరైనా మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, అక్కడికి పర్యటనకి వెళ్ళినప్పుడు ఆ ప్లకార్డులు చూపించడము, లేదా ప్రెస్ మీట్లు పెట్టడము, లేదా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడము, విశాఖ ఉక్కును అమ్మేస్తూ ఉన్నారని చెప్పడము, ఇలాంటి విష ప్రచారానికైతే వాళ్ళు వడిగడతా ఉన్నారు. దానికి సంబంధించి నిన్న చంద్రబాబు నాయుడు గారు తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఇంకేం చేయాలి మీకు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, దాన్ని ప్రైవేటీకరణ చేసేటువంటి సమస్య లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపుగా 11,400 కోట్ల రూపాయలు నిధులు తెచ్చి ప్రైవేటీకరణ ఆపితే పనిగట్టుకొని మీరు విష ప్రచారం చేస్తా ఉన్నారు. సాక్షాత్తు ఉక్కు మంత్రి చెప్పాడు ప్రైవేటీకరణ జరగదని, సాక్షాత్తు ముఖ్యమంత్రిని నేనే చెబుతాను ప్రైవేటీకరణ చేయబోమని చెప్పి, అందుకే మేము నిధులు కేటాయించాము. కానీ మీరు పనిగట్టుకొని కసి పెంచుకొని ఈ కూటమి ప్రభుత్వానికి ఏ విధంగానైనా చెడ్డ పేరు తీసుకుని రావాలనేటువంటి ఉద్దేశంతో పదే 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 అసత్య వార్తలను సోషల్ మీడియా వేదికగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు, సాక్షి పేపర్లో కావచ్చు, మీరు ప్రతిరోజు అసత్య ప్రచారాలు చేసి దాన్ని రుద్ది నిజం చేసేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారని చెప్పి తీవ్ర స్వరంతో నిన్న చంద్రబాబు నాయుడు గారు హెచ్చరించారు. ఉక్కు సంకల్పం 17 నెలలు రూపాయలు 15,000 కోట్లు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 17 నెలల్లో ఈ విశాఖ ఉక్కుకు మేము ఏం చేశామని చెప్పి ఆయన అయితే చెప్పడం జరిగింది. సో 17 నెలల్లో దాదాపుగా 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము. దేశంలో మరే ఇతర ప్రభుత్వ రంగ సంస్థకు ఇవ్వనంతగా చేయూత ఇస్తా ఉన్నాము. చూడండి, విశాఖ ఉక్కుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయం ఇది ఏమేమి చేశారంటే దేశంలో మరే ప్రభుత్వ రంగ సంస్థకు ఇవ్వనంతగా చేయూతనిచ్చారు. సో ఇది కేవలం ఉక్కు కర్మాగారమే కాదు, ఇది ఒక సెంటిమెంట్ అని, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదము చాలా బలంగా వినిపించేది. ఆ నినాదంతోనే ఇక్కడ ఉక్కు సంకల్పంతో ఉక్కు ఫ్యాక్టరీ ఇక్కడ నిలబడింది. అది ఒక తెలుగువారి సెంటిమెంట్. అది దాన్ని కాపాడడం కోసం దేశంలోనే మరి ఏ ఇతర ప్రభుత్వ రంగ సంస్థకు చేయనంత చేయూతనైతే ఇస్తా ఉన్నామని చెప్పారు. 17 నెలల్లో ఉత్పత్తి సామర్థ్యం 48 నుంచి 80% పెంచాము. సో 17 నెలల్లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 40 నుంచి 80% ఉత్పత్తి సామర్థ్యం ఏదైతే ఉందో దాన్ని పెంచామని కూడా చెప్పుకొచ్చారు. జగన్ హయాంలో ఫ్యాక్టరీ నష్టాల పాలవుతున్నా పట్టించుకొని వైనం. సో ఆయన ఏమనుకున్నాడు, నష్టాలు వస్తే ఫ్యాక్టరీ మూసేస్తే అక్కడ ల్యాండ్ ఉంది కదా, ఆ ల్యాండ్లో రాజధాని కడదాం అనుకున్నాడు కాబట్టి ఆయన పట్టించుకోలేదు. పైగా భూముల అమ్మకానికి యత్నం, కూటమి ప్రభుత్వం రాగానే ప్రైవేటీకరణ నిలిపివేతకు చర్యలు. సాక్షాత్తు ఉక్కు శాఖ మంత్రి వైజాగ్కి వచ్చి ప్రైవేటీకరణ చేయడం లేదని చెబితే అది కూడా పట్టించుకోకుండా వీళ్ళు కావాలనే అసత్యాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. మోడీ ప్రభుత్వంతో సంప్రదింపులు, కేంద్రం నుంచి 11,400 కోట్ల రూపాయలు సహాయము. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, కేంద్ర ప్రభుత్వం 11,400 కోట్ల రూపాయలు సహాయం చేస్తే రాష్ట్ర ప్రభుత్వము 2,400 కోట్ల విద్యుత్ బకాయిలు ఏవైతే ఉన్నాయో ఈక్విటీలుగా మార్చి ఆ సంస్థ మూతపడకుండా, ఆ సంస్థకు ఆల్రెడీ నష్టాల్లో ఉంది కాబట్టి రన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో దాన్ని ఈక్విటీగా మార్చామని కూడా చెప్పడం జరిగింది. నిరంతరంగా కరెంటు, నీటి సరఫరా ఇస్తున్నాం. రాష్ట్ర ప్రాజెక్టులకు విశాఖ ఉక్కు నుంచే స్టీల్ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నాం. రాష్ట్ర ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులకు సంబంధించి ఉక్కు అవసరమైతే ఆ ఉక్కును విశాఖ ఉక్కు నుంచే కొంటా ఉన్నామని కూడా చెప్పుకొచ్చారు. ఇంత చేస్తున్న వైసీపీ విష ప్రచారం కార్మికుల జీవితాలతో చెలగాటం. మీరు రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి, మీరు కూటమి ప్రభుత్వం మీద బురద జల్లడానికి, మీరు చంద్రబాబు నాయుడు గారి పేరును డ్యామేజ్ చేయడానికి కార్మికుల జీవితాలతో ఆటలాడుకోవద్దండి అని కూడా చెప్పుకొచ్చారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఆవిర్భవించిన విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ RINLను నిలబెట్టేందుకు కూటమి ప్రభుత్వం సర్వశక్తులా ఒడ్డుతోంది. అది అధికారంలోకి వచ్చినా నాటి స్టీల్ ప్లాంట్ తీవ్ర నష్టాలతో ఆర్థిక సంక్షోభంలో ఉంది. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికి తీవ్ర నష్టాల్లో ఉంది. దాన్ని ఆదుకునేందుకు 17 నెలల్లో 15,000 కోట్ల రూపాయల వరకు మేము సహాయం చేశాము. ఇవన్నీ తెలియకుండా వీళ్ళు రాజకీయ కుట్రలో భాగంగా ఆ కార్మికులను రెచ్చగొడుతూ, విశాఖ ఉక్కు ఉద్యోగస్తులను రెచ్చగొడుతూ వీళ్ళు కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత రావాలనే
అనేటువంటి ఉద్దేశంతో రెచ్చగొడుతున్నారు. కార్మికుల జీవితాలతో ఆటలాడుకోవద్దని కూడా చంద్రబాబు నాయుడు గారు హెచ్చరించారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.